న్యూ క్యాపిటల్ సిటీ అమరావతిలో ఏం జరుగుతోంది? వేల కొద్ది లారీలు వెళ్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎస్, న్యూ క్యాపిటల్ సిటీ అమరావతి వేల కొద్ది లారీలు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది సార్. అసలు డెవలప్మెంట్ కావచ్చు, సో అసలు ఏం జరుగుతుంది అంటారు అక్కడ? యాక్చువల్గా అమరావతి అనగానే చాలామంది వ్యంగ్యంగా, ఎస్, చమత్కారంగా, రకరకాలుగా కిడ్డింగ్ చేస్తూ మాట్లాడేవాళ్ళు. ఏ స్థాయిలో మాట్లాడేవాళ్ళు అంటే అప్పట్లో అదొక శ్మశానం అని, ఎడారని రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. కమరావతి అని ఎవరికి నోటికి ఏది వస్తే అది మాట్లాడేవాళ్ళు. తాజాగా ఒక జర్నలిస్ట్ ఏం మాట్లాడారో మనం విన్నాం. సరే, దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. రిపీట్ చేసినా కానీ బాగుండదు. ఆ స్థాయిలో ఒక రకంగా చెప్పాలంటే ర్యాగింగ్ చేశారు అమరావతిని. అవును. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ గ్రాఫిక్స్ తప్ప ఏమీ లేవు అని చెప్పారు. మొదటి నుంచి అదే చెప్తున్నారు. జనరల్గా దూరం నుంచి చూసే వాళ్ళకి నిజమే కదా వీళ్ళు చెప్పేది అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు గ్రాఫిక్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే గ్రాఫిక్స్ అన్నారో వాళ్ళు 2019 నుంచి 2024 వరకు ఆ గ్రాఫిక్స్లోనే అసెంబ్లీని నడిపారు, ఆ గ్రాఫిక్స్లోనే పరిపాలన చేశారు, ఆ గ్రాఫిక్స్లోనే జడ్జిమెంట్లు లేకపోతే న్యాయ సలహాలు, తీర్పులు పొందారు, ఆ గ్రాఫిక్స్లోనే నివసించారు. మరి గ్రాఫిక్స్లో ఎవరన్నా ఇన్ని చేయగలరా? సో గ్రాఫిక్స్ ఎవరైనా అంటే కనుక పోదాం పండి చూపించండి, అమరావతిలో గ్రాఫిక్స్ ఉన్నాయా లేకపోతే అక్కడ నిర్మాణాలు ఉన్నాయా అని చెప్పేసి అడగాలి. బాధ్యతాయుతమైనటువంటి పౌరులు ఎవరైనా సరే అడగాలి ఆ మాట అనేవాళ్ళని. కొంతమంది ఏమంటారంటే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వీరాభిమానులు ఉంటారు, ఏ పార్టీకైనా ఉంటారు, ఏ వ్యక్తికైనా ఉంటారు వీరాభిమానులు. సార్, అయితే ఇక్కడ ఒకటి అడుగుతాను సార్. గతంలో మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ హైదరాబాద్ని కూడా అంతకుముందు ఎట్లానే అన్నారు, హైటెక్ సిటీ ఇదంతా, సో అక్కడేముంటుంది అనే వార్డ్స్ ఎక్కువ వచ్చాయని చెప్పి విన్నాను సార్. ఏం చెప్తారు? అప్పుడు కూడా ఇట్లానే అసలు హైదరాబాద్ గురించి అయితే దారుణంగా, ఇప్పుడు అమరావతి గురించి కన్నా కూడా ఇంకా దారుణంగా. హైటెక్ సిటీకి ఫౌండేషన్ వేసేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడిని కాల్ చేయాలని చెప్పి అన్నోళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మా దేశంలో అయితే నించోబెట్టి కాల్ చేస్తారు అన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇది ఇతర దేశం నుంచి వేరే వాళ్ళు వస్తే వాళ్ళ చేత చెప్పించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పట్లో. ఈ రాళ్లల్లో ఈ హైటెక్ సిటీ కడుతున్నారు, ఇంత ఖర్చు పెట్టి, ఈ అవసరమా, కంప్యూటర్ కూడి పెట్టిద్దా అని చెప్పి అన్నోళ్ళు ఉన్నారు. విచిత్రమైన పరిణామం ఏంటంటే నేనే ప్రెస్ మీట్ని కవర్ చేశా 26 సంవత్సరాల క్రితం. వాళ్ళు నాకు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే అప్పట్లో నాకంటే జర్నలిస్టులకి అందరికి ఎవరైనా తలకాయ ఉన్నోళ్ళు రోడ్ల మీద ఫ్లైఓవర్లు కడతారా అని చెప్పి క్వశ్చన్ చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు అప్పట్లో. ఓకే, అంటే 26 సంవత్సరాల క్రితం. నిజమే కదా అనుకున్నాం మేము కూడా. సో అలాగే ఇప్పుడు కూడా అక్కడ ఏముంది గ్రాఫిక్స్ అని చెప్తే వినేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇవాళ కూడా అమరావతిలో ఏముంది గ్రాఫిక్స్ తప్ప అనేవాళ్ళు కూడా ఉన్నారు. నేను రీసెంట్గా వెళ్ళాను, జస్ట్ ఒక 15 days క్రితం వెళ్ళాను. 15 days క్రితం వెళ్తే అక్కడ నేను కావాలని సెక్రటరియట్కి వెళ్ళా అసలు ఏముంది అని. ఓకే, నిజంగానే గ్రాఫిక్స్ లేకపోతే అసలు ఏమన్నా ఉందా అని. అలాగే హైకోర్టు ఉండే ప్రాంతానికి, తర్వాత ఎయిమ్స్ ఉండేటువంటి ప్రాంతానికి, కలెక్టర్ మన సివిల్ సర్వెంట్లకు ఉద్యోగులకు ఉన్న క్వార్టర్స్కి అవన్నీ చూశాను. అవి చూసిన తర్వాత ఈ గ్రాఫిక్స్ అనేటువంటి వాళ్ళని ఎక్కించాలి, మొత్తం చూపించాలి అని చెప్పి అనిపించింది. సో అసలు 2014 నుంచి 2019 మధ్యలో మొదటి 2 సంవత్సరాలు అసలు రాజధాని ఎక్కడ ఏంటి అనేది నిర్ణయించుకోవడానికే సరిపోయింది, ఫస్ట్ 2 years. ఆ తర్వాత పరిపాలన ఎక్కడి నుంచి చేయాలి ఏంటి అనేది చర్చించుకోవడానికి సరిపోయింది. చంద్రబాబు నాయుడు గారు బస్సులో పరిపాలన చేసింది ఆంధ్రప్రదేశ్లో 2014లో. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి బస్సులో నుంచి కదా పరిపాలన చేసింది. చెట్టు కింద నుంచి పరిపాలన చేశాడు ఆయన. ఆ తర్వాత అన్నీ సమకూర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు కుటుంబాలు వేర్పడిన తర్వాత సమకూర్చుకోవడానికి టైం పట్టిద్దా? సేమ్ అలానే ఈ లోపల కొంచెం సమకూర్చుకొని దానికి ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చి దాన్ని ఒక లెవెల్కి తీసుకొద్దాం అనుకునే టైంకి అధికార మార్పిడి జరిగింది. 2014లో అది ప్రభుత్వం కోల్పోయింది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. దిగిపోయిన తర్వాత ఏం జరిగింది? అప్పటి వరకు ఆయన వేసినటువంటి ఫౌండేషన్స్ కానీ, రోడ్డుని కానీ, లేదంటే ప్రజావేదిక లాంటి వాటిని కూల్చేశారు, రోడ్లు తవ్వేశారు. రాజధాని లేదు తూచన్నారు. ఓకే, మళ్ళీ మొదటికి వచ్చింది.
గేమ్. అందుకే ఇది వైకుంఠపాలి గేమ్ ఉంది. చంద్రబాబు గారు పదే పదే వైకుంఠపాలి గేమ్ ఎందుకు అంటున్నారంటే కొంత డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారిందనుకో మళ్ళీ మొదటికి వస్తుంది వ్యవహారం. అదే తెలంగాణలో అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తాను హైటెక్ సిటీ నిర్మించాను, తర్వాత ఎయిర్పోర్టు ప్లాన్ చేసి ఫౌండేషన్ వేసాము, తర్వాత మెట్రోకి హైదరాబాద్ మెట్రో ఉంది కదా, ఈ మెట్రోకి మేము ఫౌండేషన్ వేసి డిజైన్ చేసాము, తర్వాత బయో డైవర్సిటీ దానికి సంబంధించి ఐఎస్బి కానీ ఐబిఎస్ ఇండియన్ బిజినెస్ స్కూల్ ఐబిఎస్ కానీ వీటన్నిటికీ ప్రైవేట్ అవన్నీ రావడానికి ప్రోత్సహించాము, మైక్రోసాఫ్ట్ని తీసుకురాగలిగాము. ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు కానీ లేదా కేసీఆర్ గారు కానీ వాటన్నిటిని ధ్వంసం చేయలేదు, వాటిని ఇంకొంచెం డెవలప్ చేసుకుంటూ వచ్చారు. 2020 విజన్ ఏదైతే నేను రూపకల్పన చేశారో ఆ 2020 విజన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు, ధ్వంసం చేయలేదు ఎవరు. కానీ ఆంధ్రప్రదేశ్లో అది కాదు జరిగింది, ధ్వంసం చేశారు. ఓకే, కాబట్టి వైకుంఠపాలి గేమ్ ఆడింది ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ సమాజం ఆడింది, ప్రజలే ఆడారంట. అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తే విన్నారు, ప్రజలే ఆడారు కదా. నష్టపోయింది ఎవరు? అక్కడ ఉండే ప్రజలే కదా, ఆంధ్రప్రదేశ్ సమాజమే కదా. సరే నష్టపోయిందా లాభపడిందా అనేది వాళ్ళ ఇష్టమేనా, అది వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే. కానీ ఇప్పుడు జరిగినటువంటి కన్స్ట్రక్షన్స్ని కొలాప్స్ చేయడం అనేది ఎవరిచ్చారు అధికారం? ప్రజాధనం కదా. ముఖ్యమంత్రిగా ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు, జడ్ ఉండొచ్చు, ఓకే. కానీ అక్కడ ప్రజావేదిక కట్టారంటే చంద్రబాబు నాయుడు గారు సొంతం కాదు కదా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండని కట్టారంటే ఆయన సొంతం కాదు కదా, ప్రజాధనం. చంద్రబాబు గారు గెలిచారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం లేదని చెప్పి రిషికొండను కూల్ చేస్తారనుకోండి, సపోర్ట్ చేద్దామా? మరి ఆ రోజు సపోర్ట్ చేశారు కదా, 9 కోట్ల రూపాయలు కట్టించినట్టు ప్రజావేదికను కూల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు, మరి ప్రజలందరూ నిలదీయాలి కదా, ఎవరు నిలదీయలేదు. సరే దానికోసం వెయిట్ చేశారు, 2024 దాకా 11 స్థానాలు పరిమితం చేశారు, అది వేరే. కానీ ఎవరు రైట్ ఇచ్చారు? ప్రజాధనంతో నిర్మించినటువంటి ప్రాజెక్టులను కానీ లేదా రోడ్లను కానీ లేదంటే ఇతర నిర్మాణాలను కానీ కూల్ చేసేటువంటి అధికారం ఎవరు ఇచ్చారు? ఎవరు ఇవ్వలేదు కదా. మరి ఎలా గుర్తు చేస్తారు? ఇది జరగకూడదు అనేది చంద్రబాబు గారు ఆలోచన. సో ఓవరాల్గా ఏంటంటే అమరావతిలో ఏమీ లేదు, అమరావతిలో ఏం జరగలేదు అనేది అబద్ధం. అసలు అమరావతికి సంబంధించినటువంటి పనులు ఇప్పుడు 60,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి, 60,000 కోట్ల రూపాయల పనులు. దానికి సంబంధించి టెండర్లు కూడా ఫైనల్ అయిపోయినాయి, 20,000 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లు ఫైనల్ అయిపోయాయి. ఏషియన్ డెవలప్మెంట్ కానీ, డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ లేదా ఇతర ఫైనాన్స్ కంపెనీలు కానీ వచ్చి లోన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. సో దీంతో వేగంగా అమరావతి నిర్మాణం జరుగుతుంది. అందుకే కొన్ని వందల లారీలు, కొన్ని వేల మంది కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి కొన్ని వేల మంది కార్మికులు అక్కడికి వస్తున్నారు. వేల మంది, వందల మంది కూడా కాదు, వేల మంది కార్మికులు, వేల ప్రొక్లైనర్లు, వేలలో లారీలు, టిప్పర్లు. ఆ ప్రాంతానికి వెళ్తే కనిపించేటువంటి సందడి చూస్తే దుమ్ము రేగుతుంది అక్కడ. ఓకే, దుమ్ము రేగుతుంది. అక్కడ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. 2028కి అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు చంద్రబాబు గారు. పోలవరాన్ని 2027కి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. 2026కి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించాలని టార్గెట్కి పెట్టుకున్నారు. క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని 2026కి తయారు చేయాలనుకుంటున్నారు. మరి ఇన్ని టార్గెట్కే పెట్టుకొని అవన్నీ నిర్మించేటువంటి కార్యక్రమం జరుస్తూ ఉంటే అమరావతిలో ఏముంది గ్రాఫిక్స్ అంతా తూచారంటారు చాలామంది. నేను వెళ్ళానండి అక్కడ. ఓకే, నేను వెళ్ళాను. చెడగొట్టిన దాన్ని కూడా మళ్ళా దాన్ని సరిచేసి మళ్ళా రోడ్లు వేసి సెక్రటరియట్కి వెళ్ళటానికి ఇప్పుడు మళ్ళా ఇంతకుముందు 2019కి ముందు ఎలా ఉందో అలా తీసుకొచ్చారు. అది కాదు చంద్రబాబు కోరుకుంటుంది. ఒక ప్రపంచమే గుర్తించేటట్టు రాజధానిగా అమరావతి వర్ధిల్లాలి అనేది ఆయన డ్రీమ్. అందుకే ఆయన ఊహించినటువంటి విధంగా ఎవరు గ్రీన్ 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 రాజధాని, గ్రీన్ క్యాపిటల్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా కూడా గ్రీన్ క్యాపిటల్ అనేది లేదు. డొలరా సిటీని గుజరాత్లో ఏ విధంగా అయితే నిర్మింపజేస్తున్నారో దానికి మించిన విధంగా ఇక్కడ గ్రీన్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. అదంతా చూసిన తర్వాత అది సాకారం అవుతుందని చెప్పి చాలామంది కుళ్ళుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, ఈర్ష్యపడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే ఏ సిటీలో కూడా అండర్ గ్రౌండ్ సంబంధించిన డ్రైనేజీ కరెక్ట్గా లేదు. ఏ సిటీలో కూడా అండర్ గ్రౌండ్లో
ఎలక్ట్రిక్ కేబుల్స్ వేసి పవర్ని అందించినటువంటి సిటీస్ లేవు. మనం చూస్తే కనుక రోడ్ల మీద కనిపిస్తుంటాయి. కానీ అమరావతిలో ఒక్క పైప్ లైన్ కనపడకుండా, ఒక్క వైర్ కనిపించకుండా వెలుగులు చింపేటువంటి అమరావతి మనకు 2028 కల్లా కనిపించబోతుంది. దాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు, ఈర్ష్యపడుతున్నారు. అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతుంది, కొన్ని వేల లారీలు అక్కడ పనిచేస్తున్నాయి, వేల లారీలు అక్కడికి వచ్చినాయి, వేల మంది కార్మికులు అక్కడికి వచ్చారు, వేలల్లో అక్కడికి వచ్చినటువంటి నిర్మాణ కార్మికులు ఉన్నారు, అక్కడ వ్యాపారాలు భారీగా జరుగుతున్నాయి అని అంటే కొంతమందికి ఈర్ష్య కలుగుతుంది. ఆ ఈర్ష్యలో దాన్ని ఏ విధంగా ఆపేద్దాము అనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ నుంచి కూడా కొంతమంది లీడర్లు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి వాళ్ళ చేత రకరకాల కామెంట్లు చేపిస్తున్నారు అమరావతి గురించి. అమరావతి నిర్మాణం జరుగుతుంటే ఎందుకు భయం? అభివృద్ధి జరుగుతున్నప్పుడు సంతోషించాలి. దాంట్లో కరప్షన్ ఉండొచ్చు, పూర్తిగా జీరో కరప్షన్ తోటి అది నిర్మిస్తున్నారని చెప్పి మనం అనుకోలేము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఇంకా ఏదన్నా పనికొచ్చేటువంటి సలహాలు ఇవ్వకుండా ఈ అమరావతి నిర్మాణం జరగదు, ఇదంతా బోగస్సు, ఇదంతా ఊరికి నోటి మాటలను, ఇది సాకారం కాదు, ఇవన్నీ గ్రాఫిక్ మాటలు, ఇలాంటివి చెప్తున్నారు. దాన్ని నిర్మించి చూపించేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వేగంగా దాన్ని పనులు చేపిస్తున్నారు. గ్రాఫిక్స్ అనేవాళ్ళు అక్కడికి వెళ్ళి గ్రౌండ్లో ఎన్ని వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు, ఏ విధంగా రాత్రింబగళ్ళు అక్కడ వర్క్ జరుగుతుంది అనేది చూసి రావాలి. అప్పుడు మీరు కామెంట్ చేయొచ్చు, అవి గ్రాఫిక్సా నిజంగా అమరావతి నిర్మాణం జరుగుతుందని. ఆల్రెడీ టెండర్లు ఫైనల్ అయిపోయి అక్కడికి వేలల్లో వాహనాలు వచ్చి, కార్మికులు వచ్చి గుడారాలు ఏర్పాటు చేసుకొని అక్కడ అంతమంది వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉంటే, అమరావతి నిర్మాణం కోసం అమరావతిని నిర్మిస్తూ ఉంటే ఇలాంటి కామెంట్లు చేయటం బాధాకరం. దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు, అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మన హిందూ ధర్మం ఏం చెప్తుందంటే, నువ్వు ఎవరికైనా సహాయం చెయ్యి చేతనైతే, హాని మాత్రం చేయొద్దు అంటారు. నువ్వు అమరావతిని విమర్శించి టోటల్ ఆంధ్రప్రదేశ్ని నువ్వు ఆంధ్రప్రదేశ్కి హాని చేస్తున్నావు. అమరావతిని విమర్శిస్తే, అమరావతిని అదేమన్నా ఒక్కళ్ళ సొత్త కాదు కదా. అమరావతికి సంబంధించినటువంటి ల్యాండ్స్ వాల్యూ పెరిగిందంటే ఆ సంపద మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి పౌరుడికి చెందినటువంటి సంపద అది. అదేదో చంద్రబాబు నాయుడికి సంబంధించిన సంపదో, లేకపోతే ఒక వర్గానికి సంబంధించిన సంపదో, లేకపోతే ఒక కులానికి సంబంధించిన సంపదో, ఒక మతానికి సంబంధించిన సంపద కాదు అది. అమరావతి రాజధానికి సంబంధించి ఒకప్పుడు SBI 3 years బ్యాక్ 4 years బ్యాక్ ఒక నివేదిక ఇచ్చింది. అమరావతి ఆగిపోయిన కారణంగా 25 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి సంపదను ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది SBI. సాధారణంగా బ్యాంకులు, లీడ్ బ్యాంకులు అంచనా వేస్తూ ఉంటాయి ఆయా ప్రాంతంలో ఆ రాజధానికి సంబంధించినటువంటి GDP ఎంత ఉంటుంది, గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది, రాబోయే రోజుల్లో ఎంత ఆదాయం ఉంటుంది అనే దాని మీద అంచనా వేస్తుంటాయి. 25 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ అమరావతి ఆపేసినందువల్ల నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి లెక్కలేశారు SBI. సో కాబట్టి ఇవన్నీ ఆలోచించాలి ఒక విమర్శించే ముందు. అలా కాకుండా ఎవరో ఏదో చెప్పారని చెప్పి అంటే, అప్పుడు కానీ నేను చెప్తున్నా కదా, అప్పట్లో కంప్యూటర్ కూడిపెట్టిద్దా అని చెప్పి అడిగేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు చాలామంది. మేము కూడా అప్పుడు నిజమే అనుకున్నాం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని మనం కాదనలేము. ఆయన డ్రీమ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కళ్ళెదుట. మరి దానికి అక్కడ ఎలా కాదనగలం? పోనీ నువ్వు విమర్శించేటప్పుడు అక్కడ గ్రౌండ్కి పోయి విమర్శించాలి కదా. గ్రౌండ్కి పోయి గ్రౌండ్లో చూసిన తర్వాత విమర్శించాలి, అక్కడ గ్రాఫిక్స్ ఉన్నాయా లేదా అమరావతి నిర్మాణం జరుగుతుందా అనేది. సో ఇవాళ అన్ని కోట్ల టెండర్లు, మళ్ళీ ఆ విమర్శించేటువంటి వాళ్ళే కాంట్రాక్టర్లుగా ఉన్నారు కొంతమంది అక్కడ, వాళ్ళ అనుచరులు. మరి ఎలా అంటారు? సో కాబట్టి ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ సమాజానికి అగ్ని పరీక్ష. రాబోయేటువంటి 2029 అనేది అగ్ని పరీక్ష ఆంధ్రప్రదేశ్ సమాజానికి. ఆ అగ్ని పరీక్షలో అగ్నిలో కాలిపోతుందా ఆ సమాజం, లేదంటే సీతమ్మ వారి లేక పవిత్రంగా బయటకు వస్తుందా ఆ సమాజం అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.